జూన్లో హైదరాబాద్ ను కదిలించేలా నేతకాని సమాజం పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో జరిగిన కులగణనలో తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేతకాని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి ప్రారంభమయ్యే నిరసనలు జిల్లా కేంద్రాల వరకు కొనసాగి చివరికి జూన్ 3వ వారంలో హలో నేతకాని చెలో హైదరాబాద్ మహా కార్యక్రమంగా మారనున్నాయి. ప్రభుత్వం వెంటనే తమ హామీలను నెరవేర్చాలని, నేతకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇది అంటే ఓటేసేటప్పుడు మాత్రం ఓటేసే యంత్రాలుగా, ఓటేసే జనంగా, ఓటేసే ఓటర్లుగా చూసినటువంటి ముఖ్య ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేతకాని కులంలో జన్మించాను. నేతకాని కులాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం 1,70,000 మాత్రమే చూపించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే మేము 1,70,000కు ఎక్కువ ఓటర్లమే కలిగి ఉన్నాం. జనాభా సంగతి ఇంకా దానికి డబల్ ఉన్నాం, 3 లక్షలు ఉన్నాం. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభానే 1,70,000 చూపించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. ఇది కుట్రపూరితమైనటువంటి జరిగిన చర్యగా మేము భావిస్తున్నాం. మేము వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లో మేము గోదావరి పరిహా ప్రాంతంలో ఉన్నాం. మేము 12 లక్షలకు పైచిలకు జనాభా కలిగి ఉన్నటువంటి నేతకాని కులాన్ని కేవలం 2 లక్షలు కూడా లేని విధంగా చూపించడం అనేటువంటిది ఇది మా కులాన్ని పూర్తిగా విస్మరించడమే. అంతేకాకుండా నేతకాని కులం పేరు మీదుగా మరి ఎమ్మెల్యేగా, ఎంపీగా మాకు టిక్కెట్లు ఇచ్చి మరి ప్రభుత్వ గెజిట్లో మాత్రము నేతకాని కులం అనేటువంటి పేరే లేకుండా మమ్మల్ని చూపించడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అసలు ఈ కులగణన అనేటువంటిది మా గ్రామాలకు ఎవరు రాలేదు. ఆ వచ్చి ఆ స్లిప్పులని గోడలకు అతికిచ్చిపోయిందే తప్ప మీ కులం, మీ ఇంట్లో ఎంత జనాభా ఉన్నారు, ఏం చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఏమేం పనులు చేస్తారని అడిగినటువంటి పాపాన పోలేదు. ఈ జనాభా లెక్కలు అనేటువంటి ఎప్పుడో పాత ఉన్నటువంటి లెక్కలకు సంఖ్యకు 10, 5 అటు ఇటు కలిపి ఇచ్చినటువంటి సంఖ్యగా మనకు అవపడుతూ ఉన్నది. అదేవిధంగా మరి చాలా కులాలని కనుక బీసీలలో, ఓసీలలో, ఎంబీసీలలో కనుక కొన్ని కులాల పేర్లు చూస్తే తెలంగాణ ప్రాంతంలో లేనటువంటి కులాలని లక్షల సంఖ్యలో, మామూలు లక్ష కాదు, 1/2 పైన ఉన్నటువంటి పద్ధతిలో చూపించారు. ఉదాహరణకు అగ్నికుల క్షత్రియ అనేటువంటి కులం ఉండొచ్చు తెలంగాణలో, లేదని నేను అనడంలే, కానీ 54 లక్షల జనాభా ఉన్నదని చూపించడం అనేటువంటిది అది ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణనలో జరిగినటువంటి లోపానికి పెద్ద ఉదాహరణగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా చిన్న కులాలని వందల సంఖ్యలో ఉన్నట్టుగా చూపించడం అనేటువంటిది చాలా దారుణము. ఎందుకంటే మహార్ అనేటువంటి కులాన్ని, నేతకాని అనేటువంటి కులాన్ని, ఈ రెండింటిని కూడా చాలా తక్కువ సంఖ్యలో చూపించారు. ఈ 2 కులాలు నేతకాని, మహర్లు కలిస్తే 12 లక్షల పైన ఉన్నటువంటి జనాభా కేవలం 2 లక్షలు కూడా లేదని విడదీసి చూపించారు. దీంట్లో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కొంతమంది పెద్దలు ఈ కులాల పట్ల కొంత రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండి తక్కువ చూపించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఇక ముందు జరిగితే అది కరెక్ట్ కాదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణనలో జరిగినటువంటి లోపాన్ని, అదేవిధంగా నేతకాని కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా
మేము ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనేటువంటి సంకల్పం ఈరోజు తీసుకున్నాం. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి కాలంలో మేము పెద్ద మొత్తంలో జనాన్ని కదిలించి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రాల్లో అన్నిట్లో కూడా ధర్నాలు మేము నిర్వహించడం, ప్రభుత్వ అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, అలాగే రాజకీయ పార్టీలను కలిసి వాళ్ళకు కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ మాకు ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి దాంతో ఉందాం. అంతిమంగా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి మేము మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కానీ సమాజానికి కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా గణన చేసిందో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఈ రోజునటువంటి నాడు ఉమ్మడి 5 జిల్లాలు అయితే ఈరోజు దాదాపు 14 జిల్లాలలో 40 నియోజకవర్గాల్లో ప్రభావిత సామాజిక వర్గమైనటువంటి నేతకాని కులస్తులను, నేతకాని సమాజాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో నేతకాని ఊసే లేకుండా మాలసాలే పేరు మీద 1,70,000 జనాభా ఏర్పాటు ఏదైతే పొందుపరిచిందో దాన్ని యావత్ నేతకాని సమాజంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ దశల వారీగా వారిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నేడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గతంలో మాకు అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేడు అదే మళ్ళీ మాకు మరొకసారి అవకాశాలు కల్పించాల్సి వస్తుందని, లేదా భవిష్యత్తులో మా యొక్క ఐక్యతను చాటుతూ మేము ముందుకు వస్తే వేరే సామాజిక వర్గాలు, ఇదే ఎస్సీలు ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలు ఎక్కడ ఇబ్బంది పడతాయని చెప్పేసి వారి మోచేతి నీళ్ళకు అలవాటు పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని విస్మరించడం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎవరికి బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మమ్మల్ని మాకు ఇచ్చిన సర్టిఫికెట్లని పరిగణలోకి తీసుకొని దాదాపు ఉత్తర తెలంగాణలో 12 లక్షల పైచినటువంటి నేతకాని సమాజాన్ని విస్మరించకుండా వారు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమే, మేము కూడా మీ బిడ్డలుగానే మమ్మల్ని ట్రీట్ చేసి ఖచ్చితంగా మాకు నిర్ధారణతో మమ్మల్ని ఏదైతే మా నిజమైన జనాభాని మాకు కేటాయించేసి మా యొక్క అన్ని రకాలుగా మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరే కదా, మీ ప్రభుత్వమే కదా మాకు 2 సభలలో ముఖ్యమంత్రి గారి హోదాలో వచ్చి మీ నేతకాయలు ఇక్కడ ఉన్నారు, ఈ నేతకాని సమాజాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి ఒకరి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది, మరొకసారి నేతకాయలను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి ఆనాడు ఇచ్చినటువంటి హామీ ఈరోజు తుంగలో దొక్కారా. కాబట్టి ఇక అంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, మమ్మల్ని అణచివేయాలనేటువంటి ధోరణి మానుకొని ఖచ్చితంగా మా డిమాండ్లను ఒప్పించి, ఒకవేళ గంట మా డిమాండ్లకు మీరు మమ్మల్ని నిర్ధారణలో మమ్మల్ని చేర్చకపోతే ఖచ్చితంగా మీ పైన ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో నేతకాని సమాజం అంతా ఐక్యంగా వచ్చేసి నేతకాని హలో నేతకాని చలో హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోబోతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై నేతకాని.